నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెల్లారేపాటికి కడప సెంటర్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఆ ఫ్లెక్సీ మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ఎంత పని సేర్చివయ్యా జగన్. అసలు ఆ ఫ్లెక్సీలో మ్యాటర్ ఏంటి? అటు వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఆ ఫ్లెక్సీని తడవుగా చదువుతూ ఉన్నారట. ఇందుకే ఆ ఫ్లెక్సీలో ఏముంది? మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించుకున్నారని దానికి సంబంధించి ఈ రోజు ఆయన పేపర్లో ఆయన పొగుడుతూ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. మరి రేపు మాపో దానిపైన డిబేట్లు, ఆ తర్వాత సోషల్ మీడియాలో దాని గురించి ట్రోలింగ్స్, ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరుగుతాయని మరి అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఫ్లెక్సీ వెనకాల కూడా అదే కథ ఉందా? ఇందుకే ఆ ఫ్లెక్సీలో ఏముంది? జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ పబ్లిసిటీ పిచ్చి ఏంటి? ఆయన మానసిక పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆ ఫ్లెక్సీని మీరు కూడా చూసే ఉంటారు, చదివే ఉంటారు. సో అందరూ వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఆగి మరీ ఆ ఫ్లెక్సీని చదువుతున్నారు అన్నారు. సో ఆ అటెన్షన్ పొందడం కోసమే ఆ ఫ్లెక్సీ అంటారా? ఇందుకు అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది? మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ పిచ్చి ఇంకా తగ్గలేదంటారా? సో మరి ప్రజలు దాన్ని నమ్ముతారా? ఆయన మానసిక కండిషన్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే నేను ఫ్లెక్సీ చూడలేదు, ఫ్లెక్సీ కడపలో ఉంది. దాన్ని చూసి సాక్షిలో పెద్ద వార్త రాశారనమాట. ఎవరో మారు పేరుతోటి, ఎవరు రాశారో మరి జగనే రాసుకున్నాడు, పెట్టుకున్నాడు తెలియదు. కానీ అది చదివితే మాత్రం నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ మీద చాలా ఆలోచించాలి. అసలు మానసిక విశ్లేషణ చేయాలి. మొన్న పాపం బివి పట్టాభిరామ్ గారు ఆయన చనిపోయారు, కానీ ఆయన బతికుంటే ఆయన అడగాలి, ఏందండి ఈయన మానసిక విశ్లేషణ ఏంటి అని అడగాలి. ఈ ఎంత దారుణంగా రాశారంటే, అంటే ఆ ఫ్లెక్సీ పెట్టించుకుంది జగనే, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ అసలు అట్ట పెట్టేవాడు ఎవడు ఉండడు. అందులో ఉన్నవన్నీ దిక్కుమాలిన విషయాలే. ఏంటి అంటే, ఎంత పని చేర్చివయ్యా జగను, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే ఏమిటో నేర్పిస్తాండవు. ఎవరిని గురించి? చంద్రబాబు నాయుడు గురించి ఆడెవడో రాశాడు. వాడెవడో రాస్తాడు, ఈయనే రాయించుకున్నాడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనట చంద్రబాబు నాయుడు గురించి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి మానసిక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఇప్పుడు కలిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తాడు ఏంటనేది. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి, బ్లడ్ బ్యాంకును పెట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అసలు ఎన్ని రకాల సేవలు అందిస్తున్నారు. మొత్తం ఎక్కడ తుఫాన్లు, ఎక్కడ వరదలు, ఎక్కడ కరువు, ఎటువంటివి వచ్చినా కానీ వెళ్ళి లక్షలాది మందికి సహాయం చేస్తూ ఉంటారు. లక్షలాది మంది, ఒకళ్ళకి ఇద్దరికి కాదు. పక్కా ఇళ్ళు కట్టించారు ఒకసారి వరదలు వచ్చారు. అసలు ఇంకొక ఇదేంటంటే, చాలామంది చిన్న పిల్లల్లో తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉంటారు. తలసేమియా అంటే సికిల్ సెల్ అంటారు దాన్ని. ఆ సికిల్ సెల్లు ఎర్ర రక్త కణాలని తినేస్తూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలని తినేస్తూ ఉంటాయి. దాన్ని తలసేమియా అంటారు. దాన్ని ఏంటంటే, ఆ పిల్లలకి వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేయాలి అంటే బ్లడ్ మారుస్తూ ఉండాలి. అటువంటిది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు వాళ్ళు స్పెసిఫిక్గా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం సెంటర్లు పెడుతున్నారు. నిన్నగా మొన్న విజయవాడలో పెద్ద సెంటర్ పెట్టారు తలసేమియా వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అతను వరదలు, తుఫాన్లు, ఆ పీడిత ప్రజలకి అతను ఏం చేయకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ చేసింది. అసలు ఒక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికైనా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గరికన్నా వెళ్తే మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదన్నా హెల్ప్ వస్తే పర్వాలేదు, రాకపోతే నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మనం ఎన్ని పర్యటనల్లో, ఎన్ని టూర్లలో మీరు గవర్నమెంటు మీకు ఎంత చేయగలుగుతుంది అని అక్కడ కలెక్టర్ని అడుగుతూ ఉన్నాడు. అడిగితే కలెక్టరు ఇంతవరకే పాసిబుల్ అవుతుందండి అని చెబితే, ఆ తర్వాత ఇది కూడా చేయండి, వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలి, అది సెటిల్ అవటానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చేసి పెడతాను. మనం చూసాం కదా, ఒక చర్మకారుడు ఒక ఆయన ఇల్లు నాకు రోడ్డు మీద కట్టి ఇవ్వాలి అంటే
కట్టిస్తానని చెప్పాడు. అది గవర్నమెంట్ తరఫున అయిపోతుంది అంటే నాకు 2 షాపులు కూడా కట్టిస్తే నేను అందులో షాప్ పెట్టుకుంటానండి అన్నాడు. షాపులు కట్టించడానికి గవర్నమెంట్ దగ్గర ఇది లేదు, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో లేదు. దాంతో ఆయన ఏమన్నా అంటే అయితే షాపులు కట్టించండి, ఆ కట్టించి నాకు ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసి పంపిస్తే నేను డబ్బులు పంపిస్తానని చెప్తున్నాడు. అంటే ఇటువంటి లోకేష్ అయితే మీకు అసలు ఎంతమందికి చేస్తున్నాడో లెక్కే లేదు. ప్రజా దర్బార్లో అవి తీసుకోవటం, గవర్నమెంట్కి పంపించడం. అవి కాకుండా చాలా మందికి లైఫ్ సెటిల్మెంట్ కోసం ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్పటం. అటువంటి పనులన్నీ తండ్రి కొడుకు చేస్తూ ఉంటే ఇంట అసలు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే ఏమిటో నేర్పిస్తుండావుట. నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎస్ఏలకి 23 స్కీములు ఉంటే ఆపేసినోడివి నిన్ను చూసి సంక్షేమం నేర్చుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి సంక్షేమం నవరత్నాలో నవరంధ్రాలో ఏదో స్కీమ్ పెట్టాడు కదా. ఆ స్కీమ్ పెడితే అందరూ ఏమనుకున్నారంటే ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ ఈ నవరత్నాలు ఇస్తాడని చెప్పి అనుకున్నారు. అట్లాగే చెప్పాడు, ఎలక్షన్ల ముందర అట్లాగే చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నవరత్నాల్ని నవరంధ్రాలుగా చేసి అంత ప్రజలకి తూట్లు పొడిచాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డిట ఈయన సంక్షేమం చంద్రబాబు నాయుడికి నేర్పిస్తున్నట్ట. అది రాసుకోవడానికైనా సిగ్గుండాలి. అది ఆడెవడో బుద్ధి లేక ఫ్లెక్సీ పెట్టాడు అనుకో, ఆ ఫ్లెక్సీ మీద మ్యాటర్ని సాక్షిలో వేసుకోవటం. అసలు ఏమన్నా బుర్ర ఉంటుందా, బుద్ధి ఉందా వీళ్ళకి? మీ నాయన ఆయనకి పాలన అంటే ఏమిటో కూడా చూపిస్తేవి. ఇప్పుడు నువ్వు నేర్పించినవు కదా, తండ్రికి మించిన తనయుడు అయితివి. అబ్బా తండ్రికి మించిన తనయుడు అయ్యాట. వేసేసాడా, బాబాయ్ని వేసేసాడా? తండ్రిని అంటే మిస్టీరియస్ డెత్ అని అతనే చెప్తుంటాడు కదా. నువ్వు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేయించావు కదా, నువ్వే కదా చేయించిందంతా. నువ్వు ఆ తర్వాత నీ తండ్రి ఫోటోని నీ లోగో ఒకటి పెట్టుకున్నావు కదా, వైఎస్ఆర్ రైతు శ్రామిక ఏదో పార్టీ, ఆ పేరు ఏదో ఉంది, అందులో పెట్టావు కదా. నీ తండ్రి ఫోటోని తీసేసావా? నువ్వు తీసేసావా? ఎవరన్నా తీసేసారా? నీ తల్లిని తీసి అవతలకి ఆమె ఏడుస్తుంటే కనికరం కూడా లేకుండా నువ్వు తీసేసావా అని ప్రెసిడెంట్గా తీసేసావా? నువ్వుట అసలు తండ్రికి మించిన తనయుడు. అబ్బా ఈ చూసి ఇక్కడ ఇది పెట్టి మొత్తం అంతా కూడా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కళ్ళు మూసుకొని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావు కదయ్యా. నిన్ను ఫాలో అవుతారా? నిన్ను ఫాలో అయితే బాబాయ్ని వేసేయాలి. నిన్ను ఫాలో అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బూతులు మాట్లాడాలి. నిన్ను ఫాలో అయితే రప్ప డైలాగులు చెప్పాలి. నిన్ను ఫాలో అయితే స్కీములన్నీ ఎత్తేయాలి. నిన్ను ఫాలో అయితే మద్యం కుంభకోణం చేసి దొబ్బేయాలి. డబ్బులన్నీ కట్టలు సంచులు కట్టలు పెట్టి అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ కూడా దొరికినాయి సిట్ వాళ్ళకి. అంటే అసలు ఎంత దారుణంగా చూడండి. ఇంకా చాలా చాలా నీచంగా ఉన్నాయి. వాళ్ళట నీ ఇమేజ్కి డ్యామేజ్ చేసే వాళ్ళు కూడా కిక్కురు మనకుండా నీ అడుగుజాడల్లో పరిస్థితి తీసుకొచ్చావు కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగను. నీ అడుగుజాడల్లోనా? నీ అడుగుజాడల్లో నడవకూడదని వాళ్ళు పిల్లలకి తల్లి పాదసేవ చేయండి అని నేర్పుతున్నారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళిద్దరు అరే తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోండి, తల్లికి పాదసేవ చేయండి, పాద పూజ చేయండి అని చెప్పి పూజ చేయిస్తున్నారు. పేరెంట్ టీచర్ మీటింగులు పెట్టిస్తున్నారు. నీకు ఇటువంటి అంటే నైతిక ప్రవర్తన నేర్పటానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేం చేసావు? అమ్మా నీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలా? ఓకే, నీకు ఒక పిల్లనే చదివించుకో, మిగిలిన 2 పిల్లల్ని గంజాయికి ఇవ్వు అని చెప్పిన వాడివి నువ్వు. నిన్ను ఫాలో అవుతున్నారట. ఇక్కడ తల్లి ఇంకొక ఇది కూడా రాశాడు. అసలు తల్లికి వందనం అనేది చంద్రబాబు నాయుడు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడికి ఇష్టమే లేదుట. చంద్రబాబు నాయుడికి తల్లికి వందనం ఆ స్కీమ్ ఎవడరా పెట్టింది? తల్లికి వందనం స్కీమ్ అనే ఎవడరా పెట్టింది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పింది ఎవడరా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? వాళ్ళ అయ్యా రాజశేఖర రెడ్డి చెప్పాడా? చంద్రబాబు నాయుడికి ఇష్టమే లేదుట. ఇన్ని అంటే ఇటువంటివి రాయించుకొని పేపర్లో, ఇటువంటివి హోర్డింగులు పెట్టించుకొని, ఇవి చదువుకొని చాలా ఆనందించుకునే వాడికి బుర్ర ఎక్కడుందో ఆలోచించండి. నేను అనుకున్నా ఇప్పటివరకు బుర్రలో లేదు, మోకాల దాకా వచ్చింది అనుకున్నా. ఇప్పుడు అరికాల దాకా దిగిపోయినట్టు కనపడుతున్నది.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైఎస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. అసలు ఏమన్నా దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఇది ఎవడన్నా మానసికంగా కరెక్ట్గా ఉన్నాడు ఎవడన్నా రాయగలుగుతాడా, ఫ్లెక్సీ పెట్టగలుగుతాడా, దాన్ని పొద్దున్నే పేపర్లో వేసుకోగలుగుతాడా? జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దాట. ఒక్కచోట చెప్పురా వచ్చి, ఎక్కడ తీర్చిదిద్దాడో చెప్పు. ముందు స్కూల్ బయట గోడ మీద బొమ్మలేయటం తప్ప ఏమైనా చేశాడా? ఒక్కసారి వచ్చి చూడు, ఏమైనా చెప్పావా? కేంద్ర ప్రభుత్వం స్కూల్ రెనోవేషన్ కోసం డబ్బులు ఇస్తే అది తీసుకోవడం చేతగాలేదు. 30% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తానంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి 30%, 70% కేంద్రం ఇస్తుంది. ఆ 30% ఇవ్వడానికి డబ్బులు లేక నువ్వు ఉన్న డబ్బులన్నీ నువ్వు దోచుకోవడానికే సరిపోక నాడు నేడు ఇంగ్లీష్ మీడియంట. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉందా? ఇంగ్లీష్ మీడియం చూడు ఒకసారి, చూసిరాపో. బైజూజులో కూడా దోచుకున్నావు నువ్వు, ట్యాబ్ పెట్టి దోచుకున్నావు, ట్యాబులు ఇస్తానని చెప్పి దోచుకున్నావు. నాడు నేడు చూసిట ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నేర్చుకుంటున్నారట. ఏ పిచ్చి రాతలు ఇవన్నీ. అంటే ఎంత ఇదంటే చంద్రబాబు నాయుడుకి అసలు పరిశ్రమలు తేవట్లేదట. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అగ్రిమెంట్లు చేసుకున్న పరిశ్రమలని తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తమ ఖాతాలో వేసుకుంటున్నారట. అసలు ఎవడన్నా కరెక్ట్గా బుర్ర ప్లేసులో ఉన్నవాడు కానీ, కనీసం బుర్ర మోకాల్లోకి వచ్చినవాడు కానీ ఈ పదం రాయగలుగుతాడా? అరికాలు దాటి అరికాలు కింద కూడా లేదు. ఇంకా బుర్ర లేనివాడు, బుర్ర తక్కువ వెధవ ఎవడన్నా ఇటువంటివి రాయాల్సిందే తప్ప దీన్ని చూసి ఆనందించేవాడిని ఇంకేమనాలి? లేదు ఇది చాలా బాగుంది, కడపలో నేను ఫ్లెక్సీ పెట్టించాను, అది మీరు చూసారా, ఇది పెట్టించి 2 రోజులు అయింది, అది ఎవడు చూడలా. దాంతో ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పి అదేందా నేను అంత కష్టపడి అక్కడ ఫ్లెక్సీ పెట్టించుకున్నాను, మీరు వార్త రాయరేంటి అని చెప్పి అది ఫోటో తీసి వార్త రాయించుకున్నాడు పేపర్లో. అంటే నీ ఫోటో, నీ ఫ్లెక్సీ నువ్వు పెట్టింది ఎవడు దిక్కుంది అది చూడకూడదు, చుట్టాలి దాన్ని. అండ్ ఇంకోటి సార్, ప్రజల గురించి కూడా ఆయన ఒక పాయింట్ రాశారు. ప్రభుత్వం అంటేనే ప్రజలు అని. జగన్మోహన్ రెడ్డి గారి ధ్యాస, తపన, ఆలోచన ఎప్పుడు కూడా ప్రజల మీదే ఉంటుందని. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలతో మమేకం అవ్వని ప్రభుత్వం అసలు ప్రభుత్వమే కాదని చెప్పి ఒక మాట అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చిందే లేదు. ఇప్పుడు ప్రజల గురించి ఇంత తపన పడుతున్నాను అన్నట్టు రాస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు ప్రజలంటే తపన. జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే చాలా తపన. అసలు ప్రజల కోసం కొట్టుకుపోతాడు. అందుకనే 60,000 మందికి కిడ్నీలు కొట్టే మందు ఇచ్చాడు, 60,000 మందికి లివర్లు కొట్టేసే మందు అమ్మాడు, 30,000 మంది ఇది తాగి, ఏది జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు తాగి 30,000 మంది చచ్చిపోయారు. మీకు ఇంకొక విషయం చెప్తాను, మీరు బాగా గుర్తు చేశారు ప్రజలతో మమేకం అవటం అంటే. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాడు కదా నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్ళొచ్చారు కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఒక లెక్కలు తీసిందండి, ఒక లెక్కలు నిజంగా ఆ లెక్కలు చదివితే నాకైతే ఏడుపు వచ్చింది. ఏంటో తెలుసా, పేరెంట్ టీచర్ మీటింగ్కి సింగిల్ మదర్లు ఎక్కువ వచ్చారు, సింగిల్ పేరెంట్స్ ఎక్కువ మంది వచ్చారు. ఆడవాళ్ళు, తల్లే వచ్చింది, తండ్రి రాలా. పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లి తండ్రి రావాలి కదా. తండ్రి ఎందుకు రాలేదు అని చెప్పి చూస్తే తండ్రి లేడు. తాగి జగన్మోహన్ రెడ్డి మద్యం బ్రాండ్లు తాగి చచ్చిపోయారు. ఒక తరమే నిర్వీర్యం అయిపోయిందని అంటారు. అసలు తరం నిర్వీర్యం అయిపోవటం ఏంటమ్మా. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే సింగిల్ పేరెంట్ వచ్చింది, మదర్ వచ్చింది. ఫాదర్ ఏడమ్మా, ఫాదర్ రాలేదు అంటే జే బ్రాండ్లు తాగి చచ్చిపోయాడయా అని చెప్పారు. ఎంత విద్యాశాఖ తీసిన ఈ ఎవరెవరు పేరెంట్ టీచర్ల మీటింగ్కి తల్లి తండ్రి వచ్చిన వాళ్ళు ఎంతమంది, తల్లి ఒక్కతే వచ్చిన వాళ్ళు ఎంతమంది అని లెక్కలు తీస్తే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం, సమాజానికి ఎంత ద్రోహం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు, పిల్లలకి తండ్రి లేకుండా చేశాడు. అటువంటి వాట పెద్ద అసలు కూటమిలోని 3 పార్టీలకి ఒకరంటే ఒకరికి పొసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు కట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.
నువ్వు పైన ఏం రాసావు? నువ్వు రాయలసీమ యాసతోటి స్టార్ట్ అయింది, లోపలంతా కోస్తా ఆంధ్ర భాష ఉంది. అంటే ఇది ఎవడన్నా రాయలసీమ రాసి పెట్టాడు అక్కడ కడపలో. పైన ఏముందమ్మా? పైన హెడ్డింగ్ ఏముంది? ఎంత పని చేచ్చివయ్యా జగను. ఇది రాయలసీమ యాస. మరి మధ్యలో అంతా కోస్తా ఆంధ్ర భాష ఉంది. ఎందుకురా తమ్ముడు, ఎందుకురా తమ్ముడు ఇన్ని నాటకాలు ఎందుకు? నువ్వు రాసి కూటమిలోని 3 పార్టీలకు ఒకదానికోవడానికి పొసగట్లేదుట. నువ్వు భవిష్యత్తులో కూడా నీ పీడ విరగడ కావటానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న ఏం చెప్పాడు? నువ్వు ఆశపడుతున్నావేమో మేము విడిపోతామని. నథింగ్ డూయింగ్, 30 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడా? జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ హర్షిస్తున్నారు కదా. 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురావటం మన కళ్ళ ముందరే కనపడుతుంది కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంటే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి అరే చంద్రబాబు దగ్గర నుంచి నేను హైటెక్ నేర్చుకున్నాను, ఆయన చేసేటప్పుడు చూసి నేను నేర్చుకున్నానని చెప్పాడు కదా. నారా లోకేష్కి ఏం చెప్పాడు? నువ్వేంటే మంత్రిగా ఇంత బిజీగా ఉన్నావా, ఒకసారి వచ్చి నన్ను కలువు అంటే ఈయన కుటుంబ సమేతంగా వెళ్ళి కలిసి వచ్చాడు కదా. ఈ 3 పార్టీలుట కొట్టుకుంటున్నాయట, వాళ్ళని కలిపుంచేలాగా చేసేట జగన్. ఇది బుర్ర కరెక్ట్గా ఉన్నాడు ఎవడన్నా ఇటు రాస్తాడా? దాన్ని చూసి సంతోషపడి పేపర్లో వేసుకుంటాడు ఎవడన్నా? బుర్ర కరెక్ట్గా ఉన్నవాడు ఎవడు ఆ పని చేయడు. నువ్వు ఏ ఊరికి పర్యటనకు పోతే అక్కడ పరిస్థితులు చక్క పెట్టేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నట్ట. అసలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా నీకు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళావు, నువ్వు వెళ్తానే ముందరే సమస్య సాల్వ్ అయిపోయింది. పొగాకు రైతుల దగ్గరికి నువ్వు వెళ్తానని స్టేట్మెంట్ నువ్వు ఎందుకు ఇచ్చావు అసలు? అక్కడికి నీకు అసలు అది సమస్యే కాదని నీకు తెలుసు, కానీ ల్యాండ్ ఆపరేటర్ చెప్పాడని నువ్వు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళావు. ఆ ఘాటు భరించలేక ఖర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఖర్చీఫ్ కూడా పనిచేయక నువ్వు ఆ తర్వాత వారం రోజులు ఇంట్లో నుంచి ల్యాండ్ బయటకు కూడా రాలే. నువ్వు అటువంటి ప్రజల సమస్యలను పరిష్కరిస్తావు. మామిడి రైతులకి ఏమైంది? నీకు మామిడి రైతులది అక్కడికి నువ్వు వెళితే మామిడికాయలు రోడ్డు మీద పోయాలని చెబితే నీకు తోతాపురి మామిడికాయలు దొరకలే. అప్పటికే సీజన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. అంటే తోతాపురి మామిడి సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి బంగారుపాళ్యం నువ్వు ఆ లారీలు నువ్వు ఆ రైతులను కొట్టి తెచ్చుకొని మామూలుగా ఏంటంటే సీజన్ అయిపోయిన పల్ప్ సీజన్ అయిపోయిన తర్వాత తోతాపురి మామిడి పండ్లని టేబుల్ ఐటమ్గా అమ్ముతారు, అంటే పెట్టి అమ్ముకోవటం తినటానికి అమ్ముతారు. అట్ట బలవంతంగా నువ్వు లాక్కొచ్చి తీసుకొచ్చి రోడ్డు మీద పోయాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు సీజన్ అయిపోయింది, అప్పటికి తోతాపురి సీజన్ అయిపోయింది. నువ్వు వెళ్ళేసరికిట చంద్రబాబు నాయుడు ముందే పరిస్థితులు చక్క పెడుతున్నట్టు. ఏమా బుర్రుందా అసలు? ఏమన్నా మీకు ఈ రాసినోడికి ఏమన్నా బుర్రుందా? పేపర్లో వేయించుకున్నోడికి ఏమన్నా బుర్రుందా? నువ్వు ఓడిపోయిన రాష్ట్రంలో నీ పరిపాలనే ఉన్నట్టు అనిపిస్తుందిట. ఉందా? దళితులు చంపుతున్నారా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయా? ఒకసారి చూసుకో. ముస్లిం కుటుంబాలని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నదా ఈ కూటమి ప్రభుత్వం? నువ్వు మొత్తం ఏదైనా అమర్ రాజా బ్యాటరీ దగ్గర నుంచి అన్ని తరిమి కొట్టే నేనే పంపిస్తున్నా, నేనే తరిమి కొడుతున్నా అని చెప్పావు కదా నువ్వు. ఈ రోజున పెట్టుబడులు అసలు దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా పెట్టుబడులు వస్తున్నాయి కదా. అమరావతి, పోలవరం పరుగులు పెడుతున్నాయి కదా. నువ్వు ఓడిపోయినా రాష్ట్రంలో నీ పరిపాలన ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈడెవడ ఎంత మెంటలోడో చూడు. అంటే రాసినోడు, ఆ ఫ్లెక్సీ మీద పెట్టినోడు, వాడు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటే ఇట్లా చేస్తాడు? నువ్వు ప్రతిపక్షంలో ఉండి రప్ప కోసేస్తానంటే నీకు చెక్కుతున్నారు అక్కడ. ఇది జరుగుతున్న పరిస్థితి అక్కడ. అందుకని ఎంత పని చేశావు జగను అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తుందా? నవ్వుతున్నారు ఆ ఫ్లెక్సీని చూసి. నువ్వు రాసిన వార్తని, సాక్షి పేపర్లో నువ్వు రాసుకున్న వార్తను చూసి ఇతనికి మానసికంగా ఏమన్నా అయిందా అని అడుగుతున్నారు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆ ఫ్లెక్సీని. ఒకసారి చూసిరాపో. పిచ్చి రాతలు రాసుకుంటూ ఆ పిచ్చి రాతల్ని నిజమని భ్రమపడుకుంటూ నువ్వు బతుకుతానంటే నీకు అది పెద్ద సమస్య. నీకు హెల్త్ ప్రాబ్లం తప్ప వేరే వాళ్ళకి నిన్ను చూసి నేర్చుకోవటానికి నీలాగా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. ఏ డిగ్రీ ఫస్ట్ క్లాసో చెప్పు, ఇంటర్ ఎక్కడ చదివావు చెప్పు, అది చెప్పు. అంతేగాని ఫస్ట్ క్లాస్ మార్కులు లిస్ట్ ఉంటాయి కదా, నావైతే ఉన్నాయి. నేను ఎప్పుడో 40 ఏళ్ళ కింద చదివా కదా.
ఇప్పటికీ నా మార్కు లిస్టులు ఉన్నాయి. నీ మార్కు లిస్టులు పెట్టు. ఫస్ట్ క్లాస్ అన్నావు కదా నువ్వు, అసెంబ్లీలో చెప్పావు కదా. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్నావు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అన్నావు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అన్నావు. ఈ 3 మార్కు లిస్టులు పెట్టవా? ఒకసారి నేను కూడా చూస్తా. బయటికి రిలీజ్ చేయాలంటారు. పెట్టు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.